దేవుడును సైన్యములకు అధిపతి అయిన ప్రభువైకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ మధ్య సంచరించబోవుచున్నాను గనుక. ఎవరు సంచరిస్తారట? యెహోవా సంచరిస్తాడు. సంచరించడం తిరుగుతాడట. ఎలా తిరుగుతాడు? ప్రభువుగా తిరుగుతాడట. ప్రభు అంటే దేవుడు, దేవుడు అంటే క్రీస్తు, క్రీస్తు అంటే యేసుక్రీస్తు. మీ మధ్య సంచరించబోవుచున్నాను అంటున్నాడు. కుమారుడు తిరుగుతాడు అన్నాడా? నా కుమారుడు వస్తాడంటే జాగ్రత్తగా చూసుకోండి అన్నాడా? నేనే వస్తాను, తిరుగుతాను, మీ మధ్యలోనే తిరుగుతాను అన్నాడు. వీళ్ళకి అర్థం కాలేదంతే. వీళ్ళకి ఏం అర్థం కాలేదండి. ఆ రోజు వాళ్ళకి అర్థం కాలేదు, ఈ రోజు వీళ్ళకి అర్థం కాలేదు. 16వ వచనంలో, నేను మీ మధ్య సంచరించబోవుచున్నాను గనుక రాజ మార్గములన్నిటిలో అంగలార్పు వినబడదు. వీధులన్నిటిలో జనులు కూడి అయ్యో శ్రమ అందరూ అంగలార్చుటకు వారు సేద్యగాండ్రను పిలుతురు, రోదనము చేయి నేర్పు గలవారిని అంగలార్చుటకు పిలిపింతురు. ఈ వాక్యంలో మెయిన్గా మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే, ప్రభువగు యెహోవా ఈ లోకానికి వచ్చి సంచరిస్తాడు. సంచరించాలంటే ఏం చేయాలి? శరీరాన్ని ధరించుకోవాలి, ఈ లోకానికి రావాలి, మనిషిగా మారాలి, పుట్టాలి, తిరగాలి. ఎవరు చేశారు ఇవన్నీ? యేసు చేశారు. ఆ యేసుగా వచ్చింది ఎవరు? యెహోవా. ఆ యెహోవా యేసుని ఏమంటున్నారు? దేవా అంటున్నాడు. ఇంకెంతకు మించి ఏం కావాలి?